బ్రహ్మాండంగా ఉందండి చంద్రబాబు గారి పరిపాలన. ఇసుక ఫ్రీ చేయటంలో రూపాయికి అర్ధ రూపాయికి ఖర్చు కూడా కట్టలా. పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. కార్మికులు కానీ గ్రామంలో పనులు చేది బిల్డింగ్లు కట్టుకోవాలన్నా లేకపోతే గవర్నమెంట్ పనులు చేసుకోవాలన్నా పక్కా ఇల్లు కట్టుకోవాలన్నా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. ఇప్పుడు అటువంటిది లేకుండా ఈ ఫ్రీ అన్న తర్వాత ఈ 4 రోజులకే జనానికి ఎంతో సంతోషకరమైన వార్తలుగా కనపడుతున్నాయి. నెల రోజులది 2 సంవత్సరం పైగా పరిపాలన చేసిందా అన్నట్లుగా ఉందండి. అది ఆయన నెల రోజులకి ఎంత అద్భుతంగా ఉందంటే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తారో తెలియదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం చేసే సహకారాన్ని బట్టి కూడా మనకి డెవలప్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఆరోపణలు చేసినా జనం అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మన చాలామంది కూడా మరి అమ్మో గెలుస్తారు అనుకుని ఎంతమందో పందాలు కాసినా కూడా మరి టీడీపీ వాళ్ళు జమక్కకుండా బ్రహ్మాండంగా పందాలకు సిద్ధమయ్యారు. తర్వాత సిద్ధమైన తర్వాత బ్యాక్ అయ్యారు. కాకపోతే ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల కోసం ధైర్యం కోసం ఏదో కొద్దిగా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అంతకు మించితే ఏరేం లేదు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పరిపాలన మనకే ఉంటుంది. వాళ్ళు కాకపోతే ఏంటంటే తప్పదు కదా, ఏదో రకంగా వాళ్ళ కార్యకర్తల గురించి వాళ్ళ నాయకుల గురించి ఎన్నో ఇది. కానీ ఏదైనా ఇక్కడ ఈ పరిపాలనలో కూడా ధర్మబద్ధకంగా జరుగుతుంది తప్ప వాళ్ళు చేసిన అరాచకాలు అనేది జరగవు. ఏదన్నా న్యాయపరంగానే ఏ సమస్యలు వచ్చినా తప్ప మంచి పద్ధతిగా ఉందండి. ఇప్పుడు ట్రక్కు దాదాపు 4 టన్నులు 5 టన్నులు లోపు అయ్యేది 11,000 అదే 1100 1200 కూడా కావట్లేదు. అంతకుముందు దాదాపు 8,000 పైగా అయ్యేది. మరి అటువంటిదే కాకుండా మరి ఇలా రైతుల ప్రోత్సాహాలు కానీ మరి ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా ఇప్పటికే మరి వృద్ధాప్య పింఛన్లు కానీ ఇప్పుడు నాకు పింఛన్ వస్తుంది. మరి ఏముంది, నాకు అంతకుముందు 3,000 దాన్ని ఒకసారి 4,000 చేసి ఇక్కడ 7,000 వచ్చినాయి. మరి నాబట్టి సన్నకారు రైతు ఎకరన్నర పొలం ఉన్నోడికి మరి ఎంత సంతోషం. ప్రజలకి ఇప్పుడు ఆయన చేసిన అప్పులకి వీళ్ళు శ్వేతపత్రానికి విడుదల చేసిన దానికి ఇవాళ చదువుకున్న వాళ్ళంటే ఇదివరకు ఎవరో ఉన్నోళ్ళే చదువుకునేవాళ్ళు. ఇవాళ అన్ని కులాలలో చదువుకుంటున్నారు. 70% జనం చదువుకొని ఇవాళ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా అందరికీ చెప్తుంటారు. ఇటువంటిప్పుడు ఇదివరకు ఇప్పటికే చాలా తేడా ఉంది. ప్రజల్లో కూడా మాది పల్లెటూరు అయినా కూడా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మా ఊరు జనాభాలో దాదాపు 80% ఎస్సీ బీసీలే ఉన్నారు. 20% ఓసీలు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎంతో చైతన్యం చెందారు. ఇది వాళ్ళకి కూడా కూలి దొరుకుతుంది. ఇటు అన్ని రకాల అభివృద్ధి. దానికి మించి వేరే ఆలోచించాల్సిన పని లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించడం అనేది ఆకాశం వైపు చూసి ఉమ్మూయటమే. అది మన మీదే పడుతుంది తిరిగి వచ్చి. ఎందుకంటే ఒక పరిపాలన దక్షత తెలిసినటువంటి మనిషి, అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకుడు, గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి 14 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి నాయకత్వం మళ్ళా మన రాష్ట్రానికి అవసరమని చెప్పే ఈరోజు ఈ ప్రజలందరూ కూడా ఇంత ఊహించని స్థాయిలో 164 సీట్లు అంటే మామూలు విషయం కాదు. అటువంటి మెజారిటీ ఇచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మాకు అక్కర్లేదు, ఏదో ఒకసారి అన్నారని ఓటేసాం తప్ప ఈ ప్రభుత్వాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని ప్రజలు తీర్పిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది సార్? అద్భుతమైన పాలన అంతా ఉంది. కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఏదైతే ఆ రోజు మేము పెన్షన్ ఇస్తానన్నాం, ప్రభుత్వం అధికారం లేకపోయినా సరే ఏప్రిల్ మే జూన్ పెన్షన్లు ఇచ్చాం. జూలై పెన్షన్ 4,000, 3,000, 7,000 కలిపి పెన్షన్ ఇస్తే ఇవాళ పండగ వాతావరణంలో పెన్షన్ పంపకాలు జరిగినాయి. నువ్వేదైతే మా మీద వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్స్ ఇవ్వలేమని చెప్పి అభియోగాలు చేసిందో వైసీపీ ప్రభుత్వం, అలా చేయటానికి వీల్లేదు. వాలంటరీ లేకపోయినా సచివాలయ సిబ్బందితోటి పెన్షన్స్ ఇవ్వచ్చు అని మేము నాయకులందరం కూడా వెళ్ళి కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు పరిపాలన సూపర్ అని చెప్తాను. ఈ ప్రపంచంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. వేరే ముఖ్యమంత్రులు కూడా సలహా అతనే ఇవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత బేగం వద్దని ఎదురు చూశారు. ఈరోజు అన్ని పథకాలు పెన్షన్లు అన్నాడు, పెన్షన్లు వగిలాడు, ఇసుక అన్నాడు, ఇసుక వగిలాడు. నెక్స్ట్ బస్సులు
బస్సులు వదులుతాడు. రేపు సంక్రాంతికి పిల్లలకి డబ్బులు 80-80 వచ్చేస్తుంది. అలా ఆల్రెడీ మా దగ్గర ఉంది. 4 రోజుల్లోనే వైసీపీ నేతలు ఏం చేయలేదని ఆరోపించారు. వాళ్ళ శాతకాని వాళ్ళు అలాగే చెప్తారండి. శాతకాని పరిపాలన చేయని వాళ్ళు అలాగే, ఇవ్వని వాళ్ళు అలాగే చెప్తారు. పావులు ఇచ్చి 30 మేము లాక్కోలేదు కదా. శుభ్ర ప్రజలకి 10 రూపాయలు సంపాదన చూపించాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. కొంతమంది అలాంటి నాయకుడు ఎక్కడ లేడు. అలాగే కూటమి అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబు కూడి ఆంధ్ర ప్రజలకి 10 రూపాయలు ఆదాయం వచ్చినట్టు చూడండి అని వాళ్ళు చెప్తాను ప్రజలకి. దీని ఇసుక వాళ్ళు ఎంతమంది పోయారు తెలుసు? అంతకుముందు 33 సంస్థలు పోయాయి. ఇప్పుడు అందరూ వాళ్ళు ఎంత బాధపడతారు. బాబు గారు వచ్చినందుకు ఆనందపడతారని. పరిపాలన బాగుంది, ఇలాంటి వాళ్ళు ఉండాలని ఆంధ్రప్రదేశ్లో. ఏది అప్పుడే 2 నెలలకు కాకముందే ఆరోపిస్తున్నారు కదా వైసీపీ. వాళ్ళు ఆరోపించారు. వాళ్ళు పావులైతే 30 నాగారు కదా అలాగే అంటారు. మరి ఏం చేస్తారు? మరి వాళ్ళకి అయ్యే తెలుసు. ఏమో అదే వాళ్ళు ఇప్పటికి వస్తే ఇప్పుడు ఇన్ని గొడవలు ఉన్నాం మేము కాబట్టి చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉంటాను. వాళ్ళైతే ఇన్ని గొడవలు ఉన్నాయి ఇప్పటికి. చంద్రబాబు కాబట్టి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆలోచించుకుంటారు ఎందుకు గొడవలు అయ్యి. ఈ 4 రోజుల పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగుంది కదండి. అనుకున్న ప్రజలకు పెన్షన్లు ఇచ్చాడు, ఇసుకెళ్ళాడు, అందరికి పనులు ఉన్నాయి. సూపర్ 6 పనులు ఏముండేది ఏముంది. అతను పావులు ఇచ్చి 30 ఇచ్చాడు. ఎందుకు డబ్బులు ఇచ్చి సుఖమే ఉంది? పనులు లేవు, పనులు లేవు జనాలకి. ఎంత అయితే ఎందుకు? ఒక ఫ్యామిలీ సంవత్సరానికి 5 లక్షలు సంపాదించుకుంటారు. ఈ 5 సంవత్సరాలు ప్రతి ఫ్యామిలీకి వెళ్ళి అడిగితే పావలా కూడా సంపాదించుకుని అంత తిన్నాకే చాలలేదని చెప్తారు. ఇంకెలా ఉంది?